హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు చాలా టేస్టీగా సొరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. కుక్కర్లోకి 1 టీ గ్లాసు కందిపప్పుని తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని వాటర్ వేసుకొని కందిపప్పుని 2 సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటర్ మొత్తం వంపేసుకొని ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల వాటర్ వేసుకొని టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకోండి. పప్పు తొందరగా ఉడుకుతుంది. తర్వాత ఇందులోకి 4 మీడియం సైజు టమాటాలు, అలాగే 6 పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోండి. కొన్ని కారం తక్కువగా ఉంటాయి, కొన్ని ఎక్కువగా ఉంటాయి. తర్వాత 1 కప్పు సొరకాయ ముక్కలు వేసుకోవాలి. పైన పీల్ చేసి లేతగా ఉన్న సొరకాయ ముక్కను వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కొంచెం కుక్కర్ వేడెక్కిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వేయించుకుందాము. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల 2 రెక్కల చింతపండు ఒకసారి వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానపెట్టుకుందాము. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చేసాయండి, 4 విజిల్స్. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని చూద్దాము. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితోటి మెదుపుకుందాము. ఇలా పప్పు మంచిగా మెదిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుకి గుజ్జు తీసుకొని వేసుకుందాం. ఇలా వేసుకొని పప్పు గుత్తితోటి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇలా పప్పును మెదుపుకొని పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత ఇందులోకి పోపును రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 6-7 కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా, ఆవాలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని తుంపి వేసుకుందాము. ఇలా పోపు 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పోపుని ఫ్రై చేసుకుందాము. ఇలా పోపు మంచిగా కలర్ వచ్చి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పును వేసుకుందాము. మీరు కావాలంటే ఇంకొంచెం పలచగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. ఒకసారి పప్పుని కలుపుకుందాం. ఇలా కలుపుకొని పప్పుని 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. మరీ ఎక్కువగా ఉడికించొద్దండి. ఇలా పప్పు 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.